ఓకే. మంతా సూర్యనారాయణ శర్మ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు గురు గ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి అని. అంటే ఆ గ్రహం ఇంకా ఏ గ్రహంతో మైత్రిగా ఉంటే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయండి? గురుడు సాధారణంగా చంద్రుడితో కలిసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడండి. అదే గురుడు మనకు కుజుడితో కలిస్తే కూడా మంచి ఫలితాలు ఇస్తాడనమాట. ఇవి రెండు అంటే గురు చంద్రులు కలియక గజగేశ్వరి యోగం అంటాము. అదేవిధంగా గురు కుజులు కలియక గురుమంగళ యోగం అంటే స్థిరాస్తులు పెంచుతాయన్నమాట. ఈ విధంగా ఇవి రెండింటితో కలవడం బాగుంటుంది. కానీ గురుడు సహజంగా ఒక మంచి స్థితిలో ఉండాలి. కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకుంటే మేషంలో కూడా బాగుంటాడు. అదేవిధంగా వృశ్చికంలో పర్వాలేదు, సింహంలో అయితే బలహీనపడి ఉంటాడనమాట. అంటే గురువుకి కావాల్సినంత బలం మనం నిత్యము సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అంచేత ఉదయం లేవగానే గురుమంత్ర సాధనం, అదే గురువు ముఖతగా ఉపదేశం పొందిన వాళ్ళైతే ఆ ఉపదేశ మంత్ర సాధన చేయడము ఇవన్నీ చాలా అవసరం పడుతుందన్నమాట. ఈ రోజు గురువారం కాబట్టి ప్రత్యేక గురు మంత్రం గురించి మనం చెప్పడం ఉద్దేశం ఏంటంటే రాబోయే సంవత్సరం పుష్కరాలలో కూడా గురుడు బలహీన పడతాడు. కారణం సింహరాశిలో ప్రవేశించడం అన్నమాట. సో అటువంటిప్పుడు కూడా సాధారణంగా ఈ గురు బలాన్ని పెంచుకోవడానికి మంత్ర సాధన చేసిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతామండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.